అవని అయితే అలా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి శ్రీనివాస్ వాళ్ళ ఆవిడ వచ్చి ఫోన్ మాట్లాడినట్లుగా అవనినైతే నానా మాటలు అనడానికైతే ఫోన్ చాకుతో ఏముంటాం అని చెప్పితో అంటూ ఉంటుంది. చుట్టాలు ఇంట్లో 2 రోజులు పడి తినడానికే సిగ్గేయాలి, అలాంటిది పరాయి వాళ్ళ ఇంట్లో అన్నేసి రోజులు పని పాట లేకుండా ఏం కూర్చొని తింటాం అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి తిను నన్నే ఉద్దేశించి అంటుందా అనేది అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. పరాయి వాళ్ళ ఇంట్లో పని పాట లేకుండా అన్నేసి రోజులు తిని కూర్చోవాలంటే మినిమం సిగ్గుండాలి, సిగ్గా శర్మ ఆ బతుకులకి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అవని అయితే చాలా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది. పరాయి వాళ్ళ ఇంట్లో పడి కూర్చొని తినడానికి ఎంత సిగ్గు లేదో అనేది అవనిని నానా మాటలు అంటూ ఉంటుంది. అవని బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీనుని ఫాలో అవుతూ పల్లవి అయితే వస్తూ ఉంటుంది. నాకు తెలిసి వీళ్ళింట్లోనే ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది పల్లవి. అలా ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. ఇక శ్రీను వాళ్ళ ఆవిడైతే నిన్ను కాదమ్మా, నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాను ఫోన్లో, నిన్ను ఉద్దేశించి కాదు అనేది అనేస్తూ ఉంటుంది. అలా అనేస్తూ ఇలా అంటూ ఉంటుంది. నీవు కాసేపు ఆగేస్తే పెట్టేస్తాను తిండి, కుంభం మేద్దు అనేది అనేసరికి అవ్వని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కొంత టైం అయిపోయింది కదా తినడానికి, ముద్ద పడేస్తానులే అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న అవనిని చూడడానికి అక్కడికి పల్లవి అయితే వస్తూ ఉంటుంది. అది చూసి మంచి పని అవుతుంది అని అయితే సంబరపడుతూ ఉంటుంది పల్లవి. ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.